హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈ రోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఈరోజు న్యూస్లో ఏ ఉన్నాయి చూద్దాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు సాటర్డే అండ్ చాలా ఆర్టికల్స్ అసలు ఇర్రెలవెంట్గా ఉన్నాయి. ఓన్లీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తీసుకున్నాను. సో అరౌండ్ 4 ఆర్టికల్స్ అయితే నాకు రెలవెంట్గా అనిపించాయి. సో లెట్ us సీ దోస్ ఆర్టికల్స్ అనమాట. ఆ 4 ఆర్టికల్స్ వెతకడానికి కూడా నాకైతే ఈరోజు బాగానే టైం పట్టింది. అసలు ఏం ఆర్టికల్స్ నాకు అంత రెలవెంట్గా అయితే అసలు అనిపించలేదు. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం. ఓకే, సో ఫస్ట్ ఆర్టికల్ చూస్తే ఇక్కడ మన టైటిల్ ఏం కనిపిస్తుంది, జీడిపి గ్రోత్ ఎస్టిమేటెడ్ ఎట్ 7.7% ఇన్ 2025 to 2026 గవర్నమెంట్ అని ఇచ్చారు. సో ఇక్కడ మనం కీవర్డ్ చూసుకున్నట్లయితే జీడిపి గ్రోత్ ఎస్టిమేట్స్ అనేది ఒక కీవర్డ్. అండ్ ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ అంటున్నారు, ఎవరు రిలీజ్ చేశారో చూసుకోవాలి. ఓకే, ఆ రెండు కీవర్డ్సే కాకుండా ఇక్కడ మనం ఇన్ఫోగ్రాఫిక్ చూసినట్లయితే మీకు ఫినాన్షియల్ ఇయర్ 2024లో 7.2 అన్నారు, దాని తర్వాత 7.1 అన్నారు, 7.7 అని ఇప్పుడు ఇచ్చారు కదా. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ రెండు సేమ్గా అనుకున్నా కూడా లాస్ట్ 2 ఇయర్స్ కంటే కూడా ఈసారి మనకి గ్రోత్ ఎస్టిమేట్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అసలు ఎందుకు గ్రోత్ ఎస్టిమేట్స్ ఎక్కువ ఉన్నాయో చూసుకోవాలి. అండ్ దానివల్ల మనకు వచ్చే ఇంపాక్ట్ ఏంటి అని చూసుకోవాలి ఫ్రమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ప్రిలిమ్స్లో అయితే మీకు జీడిపి గురించి చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ మనకి ఇక్కడ జీడిపి టైప్స్ చూసుకున్నట్లయితే 2 రకాలు ఉంటాయి, నామినల్ జీడిపి అండ్ రియల్ జీడిపి. ఆ రెండింటి మీద బేస్డ్ క్వశ్చన్ రావచ్చు. అండ్ ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసింది ఎవరు అంటే మాస్పీ అనమాట, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ కింద వస్తుంది కదా. సో నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ మాస్పీ గురించి కూడా క్వశ్చన్ రావచ్చు. సో అన్ని డైమెన్షన్లో మనం ఇప్పుడు చూద్దాము. అండ్ ఈ టాపిక్ వచ్చేసి ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఫస్ట్ కీవర్డ్ ఏంటంటే జీడిపి. జీడిపి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అసలు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏంటంటే ఒక కంట్రీలో 1 ఇయర్లో టోటల్ వాల్యూ ఎంతైతే ఫైనల్ గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తారో దాని యొక్క టోటల్ వాల్యూని జీడిపి అంటారు. జీడిపి ఇస్ నథింగ్ బట్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్. మనం ఇక్కడ ఇంటర్మీడియట్ గూడ్స్ తీసుకోము, ఓన్లీ ఫైనల్ గూడ్స్ యొక్క టోటల్ వాల్యూ మనం ఆ సంవత్సరంలో ఆ కంట్రీలో ప్రొడ్యూస్ చేసేదాన్ని జీడిపి అని అనడం జరుగుతుందన్నమాట. అండ్ మనకి జీడిపి చూసుకున్నట్లయితే 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి నామినల్ జీడిపి, సెకండ్ వచ్చేసి రియల్ జీడిపి. దాని గురించి చూడాలి. అండ్ నెక్స్ట్ మనం జీడిపిని క్యాలిక్యులేట్ చేసేయడానికి మనం 3 మెథడ్స్ని యూజ్ చేస్తామన్నమాట. ఆ 3 మెథడ్స్ ఏంటి అని చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి ఇన్కమ్ మెథడ్, సెకండ్ వచ్చేసి ఎక్స్పెండిచర్ మెథడ్, థర్డ్ వచ్చేసి గ్రాస్ వాల్యూ యాడెడ్ మెథడ్ అనమాట. సో ఈ 3 మెథడ్స్ గురించి కూడా మీరు బేసిక్గా ఎకనామీ గురించి చదవాలి. ఓకే, ఇప్పుడు మనం నామినల్ అండ్ రియల్ జీడిపి గురించి చూసినట్లయితే నామినల్ జీడిపిని మనం కరెంట్ ప్రైజెస్తో క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. అసలు ఈ కరెంట్ ప్రైజెస్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం 2026 జూన్లో ఉన్నాం కదా. సో ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తీసుకొని దాని యొక్క ప్రైస్ ఏంటి. ఓకే, సో అలా మనం ఏంటంటే ఇన్ఫ్లేషన్ని మనం అడ్జస్ట్మెంట్ చేయకుండా ప్రెసెంట్గా ఉన్న ప్రైస్ని క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని నామినల్ జీడిపి అంటారు. రియల్ ఏంటి అన్నట్లయితే మనకి బేస్ ఇయర్ యూజ్ చేస్తాము. సో నార్మల్గా ఏదైనా సరే మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు జీడిపి గ్రోత్ కానివ్వండి, లేకపోతే సిపిఐ కానీ ఐఐపి కానీ అప్పుడు బేస్ ఇయర్తో మనం పోల్చుకొని క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పాం కదా. రీసెంట్గా బేస్ ఇయర్ కూడా చేంజ్ అయింది కదా. సో ఆ బేస్ ఇయర్ని తీసుకొని మనం ఇన్ఫ్లేషన్ని అడ్జస్ట్ చేస్తూ జీడిపిని క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఆ జీడిపిని రియల్ జీడిపి అని అంటారనమాట. సో ఇది నామినల్ జీడిపి, ఇది రియల్ జీడిపి. ఓకే, సో ఇప్పుడు చూసినట్లయితే 7.7% గ్రోత్ ఎస్టిమేట్స్ అయితే మాస్పీ డిక్లేర్ చేసింది, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో ఎందుకు గ్రోత్ పెరిగిందని చెప్పి రీజన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ రీజన్ వచ్చేసి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎల్ఐ స్కీమ్ని తీసుకువచ్చింది. పిఎల్ఐ అంటే ఏంటి, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. కంపెనీస్కి ఏం చెప్పింది ఆ స్కీమ్ ప్రకారంగా అంటే మీరు ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయండి, మేము ఇన్సెంటివ్స్ ఇస్తాము అని చెప్పింది. సో గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ వస్తున్నప్పుడు ఎవరు ఖాళీగా ఉంటారు, దే స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ మోర్ అనమాట. సో అలా ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి మన జీడిపి కూడా పెరగడం జరిగింది. అండ్ ఈ యొక్క పిఎల్ఐ స్కీమ్ని కూడా డిఫరెంట్ సెక్టార్స్కి ఎక్స్టెండ్ చేస్తూ వస్తున్నాం అనమాట. సో అందుకే ఓవరాల్గా ప్రొడక్షన్ అనేది మన కంట్రీలో పెరగడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే జిఎస్టీ రిఫార్మ్స్ 2.0.
ఈ జిఎస్టీ రిఫార్మ్స్ ఎప్పుడు తీసుకొచ్చారు? లాస్ట్ మంత్ ఆగస్ట్ నవంబర్లో తీసుకొచ్చారు కదా, దివాళీ ధమాకా అని చెప్పేసి. సో అప్పుడు ఏం చేశారు, ఇంతకుముందు మనకి ఎన్ని స్లాబ్స్ ఉండేవి, 5%, 12%, 18%, 28% అలా ఉండేవి కదా. ఆ వాటిని కాస్త కొంచెం తగ్గించేసి మనకి 2 స్లాబ్లే ఉన్నాయి ఇప్పుడు, 5%, 18%. సిన్ గుడ్స్ పక్కన పెట్టేసాను, సిన్ గుడ్స్ కి 40% ఉంది కదా. సో అలా మనకి జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల ఓవరాల్ గా ప్రైజెస్ అనేది తగ్గడంతో డిమాండ్ అనేది విపరీతంగా పెరిగింది. అది కూడా వన్ రీజన్ అనే చెప్పొచ్చు అన్నమాట. అండ్ అంతేకాకుండా కన్సంప్షన్ కూడా పెరిగింది మన కంట్రీలో అని చెప్తున్నారు. సో దానివల్ల కూడా ఇక్కడ జీడిపి ఎస్టిమేట్స్ అనేవి పెరగడం జరిగింది. సో దీనివల్ల మనకి ఇంపాక్ట్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే, ఫస్ట్ వచ్చేసి మన జీడిపి ఎస్టిమేట్స్ పెరిగింది కాబట్టి ఇండియా స్ట్రాంగర్ ఎకానమీ లాగా మన ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం షోకేస్ చేయొచ్చు. దానివల్ల ఏంటంటే మనం అట్రాక్టింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేయొచ్చు, పెట్టుబడులని చాలా అట్రాక్ట్ చేయొచ్చు. వాటి వల్ల మన కంట్రీలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయవచ్చు, దానివల్ల హంగర్ పావర్టీ తగ్గించవచ్చు, పీపుల్కి శాలరీ ఇస్తాము ఆన్ టైం. అందుకే మనం ఓవరాల్గా ఇంకా ప్రొడక్షన్ పెంచవచ్చు, ఇంకా డిమాండ్ పెంచవచ్చు, ఓవరాల్గా జీడిపి అనేది పెరుగుతుంది అనమాట. ఓకే, సో అలా డిఫరెంట్ ఇంపాక్ట్స్ అయితే మన కంట్రీ మీద మనం చూడడానికి ఇప్పుడు వీలైతే ఉందన్నమాట. సో ఇది ఈ టాపిక్ గురించి ఇన్ డీటెయిల్. అండ్ దీని మీద ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, ఒకసారి చూసుకోండి. అండ్ నేను ఇక్కడ మోస్పీ గురించి చెప్పాలి అండ్ ఎన్ఎస్ఓ గురించి చెప్పాలి కదా. సో ఎన్ఎస్ఓ చూసుకున్నట్లయితే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనమాట. దీన్ని ఎప్పుడు ఫామ్ చేయడం జరిగింది అంటే 2019లో. దానికంటే ముందు మనకి 2 ఆర్గనైజేషన్స్ ఉండేవి. ఫస్ట్ వచ్చేసి సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అని, సెకండ్ వచ్చేసి నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ అని చెప్పి. ఈ రెండింటిని మర్జ్ చేసి 2019లో మనం సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ తీసుకురావడం జరిగింది. అండ్ దీని యొక్క రికమెండేషన్స్ ఏంటి, ఎవరు రికమెండ్ చేశారు అంటే సి రంగరాజన్ కమిటీ. ఎందుకంటే మీరు 2026 ప్రిలిమ్స్ పేపర్ చూసుకున్నట్లయితే ఒక క్వశ్చన్లో అన్ని కమిటీస్ ఇచ్చారు, మీకు గుర్తుందో లేదో 4 కమిటీస్ ఇచ్చేసి ఏంటి ఆ కమిటీస్ రికమెండేషన్స్ అని చెప్పి కూడా ఒక బాక్స్ ఫార్మాట్లో క్వశ్చన్ వచ్చింది. సో తర్వాత అర్థమైంది ఏంటంటే కమిటీలు కూడా ఇంపార్టెంట్ ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉంటాయి, కానీ గుర్తుపెట్టుకోవాలి కొన్ని అయినా అని చెప్పి. సో ఇక్కడ చూసుకున్నట్టు దీన్ని ఎవరు రికమెండ్ చేశారు అంటే సి రంగరాజన్ కమిటీ రికమెండ్ అయితే చేయడం జరిగింది అనమాట. సో అసలు ఇది దేని కింద వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద వస్తుంది. అసలు ఎన్ఎస్ఓ చేసే పని ఏంటి అంటే ఇట్ విల్ కంపైల్స్, డిసామినేట్స్, రిలయబుల్ అండ్ స్టాటిస్టికల్ డేటాని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ అండి, ఎవరైతే టీజీపీఎస్సీ రాస్తున్నారో వాళ్ళకి ఫర్ షూర్ వచ్చే క్వశ్చన్ అనమాట ఇది. ఇక్కడ చూస్తున్న ఇమేజ్లో ఉన్న బర్డ్సే పెలికన్స్ అనమాట, వీటిని పెలికన్స్ అంటారు. సో థ్రోట్ చూడండి ఎంత ఎర్రగా ఉంది, ఎంత పెద్దగా ఉందో. సో వాళ్ళకి చాలా పెద్ద, దీన్నే థ్రోట్ పౌచ్ అని అంటారనమాట. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు ఈ బర్డ్స్ ఎందుకు న్యూస్లో ఉన్నాయంటే ఈవెన్ ఇంటర్నేషనల్ ఎడిషన్ ఆఫ్ హిందూ, నేను చూస్ చేసేది ఇంటర్నేషనల్ ఎడిషన్ అనమాట. నార్మల్గా హైదరాబాద్ ఎడిషన్, విజయవాడ ఎడిషన్ అలాంటివి యూజ్ చేయను, ఎందుకంటే దాంట్లో రీజనల్ కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఫోకస్ అవుతాయి కాబట్టి. మన యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలంటే వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ సెంట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి కాబట్టి ఇంటర్నేషనల్ ఎడిషన్ చూస్తానమాట. సో ఇక్కడ ఈ ఇంటర్నేషనల్ ఎడిషన్లోనే ఇది ఫస్ట్ పేజ్లో వచ్చింది అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూసుకోండి. సో ఇక్కడ ఏం చెప్పారు అంటే పెలికన్స్ ఎట్ అంబర్ చెరువు హైదరాబాద్లో ఉందన్నమాట. సో అక్కడ ఈ పెలికన్స్ యొక్క పిక్ ఇమేజ్ అయితే తీయడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారు అంటే హైడ్రా ఎఫర్ట్స్ అనేవి బాగా పాజిటివ్ రిజల్ట్స్ అయితే కనిపిస్తున్నాయి అని చెప్పారు. ఎందుకంటే హైడ్రా ఏం చేస్తుంటే చెరువు దగ్గర ఉన్న స్లడ్జ్ తీసేసి అక్కడ ఫెన్స్ కూడా నీట్గా కట్టేసి అక్కడ వాళ్ళు బయోడైవర్సిటీ ప్రొటెక్ట్ చేస్తున్నారని చెప్పారు. ఆ లేక్ యొక్క ఎన్వైరన్మెంట్ అనేది బాగా మెరుగుపడడంతో అక్కడికి ఇప్పుడు మైగ్రేటరీ బర్డ్స్ కూడా ఎక్కువ వస్తున్నాయని చెప్పి ఇమేజ్ అయితే చెప్పింది అనమాట. సో ఇక్కడ మీరు ఏం చూడాలి అన్నట్లయితే పెలికన్స్ గురించి చూసుకోవాలి, ఎందుకంటే యూపీఎస్సీలో ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ అనమాట. ప్రతి సంవత్సరం అట్లీస్ట్ 2 యానిమల్స్ గురించి ఆర్ బర్డ్ స్పీసీస్ గురించి ఆర్ ఎల్స్ ప్లాంట్స్ గురించి అయితే అడిగే ఛాన్స్ ఉంది. ఈసారి అయితే లయన్ టైల్డ్ మెకాక్ గురించి అడిగారు కదా, నెక్స్ట్ టైం పెలికన్స్ గురించి అడగచ్చు. సో యూ హ్యావ్ టు నో అబౌట్ ఇట్. అండ్ అంతేకాకుండా హైడ్రా గురించి కూడా చూసుకోవాలి. అండ్ మీరు కనుక టీజీపీఎస్ ఎగ్జామ్ రాస్తున్నట్లయితే హైడ్రా మీద కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు పెలికన్స్ గురించి చూసుకున్నట్లయితే పెలికన్స్ అనేవి లార్జ్ వాటర్ బర్డ్స్ అనమాట. అండ్ దే ఆర్ వెల్ నోన్ ఫర్ లాంగ్ బీక్స్, వాటికి లాంగ్ బీక్స్ అనేవి ఉంటాయి, అలాగే చాలా పెద్ద థ్రోట్ పౌచెస్ అనేవి ఉంటాయి.
ఆ థ్రోట్ పౌచెస్ ఎందుకు ఉన్నాయంటే ఆ ఫిష్ని క్యాచ్ చేయడానికి అవి యూజ్ అవుతాయి. ఓకే, సో పెలికన్స్ అనేవి సోషల్ బర్డ్స్, హైలీ సోషల్ బర్డ్స్ అని అంటారు. ఎందుకంటే అవి కాలనీస్లో మాత్రమే ఉంటాయి. ఒక కాలనీలో కూడా హండ్రెడ్స్ ఆఫ్ బర్డ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అండ్ ఈ బర్డ్స్ అనేవి నార్మల్గా కార్నివోరస్ బర్డ్స్ అని అంటారు. ప్రైమరీగా ఇవి ఫిష్ తింటూ ఉంటాయి. అండ్ ఫిష్ తినడమే కాదు, ఈవెన్ ఆంఫిబియన్స్ని, క్రస్టేషన్స్ని, ఇన్సెక్ట్స్, బర్డ్స్ అండ్ స్మాల్ మెమల్స్ని కూడా తినడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ బర్డ్స్ అనేవి మేజర్గా అంటార్క్టికాలో తప్ప మిగతా అన్ని కాంటినెంట్స్లో కూడా ఉంటాయి అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మిషన్ హైడ్రా గురించి చూసినట్లయితే హైడ్రా యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? హైడ్రా 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 అనుకుంటాం కానీ చాలా మందికి ఫుల్ ఫామ్ కూడా తెలియదు. ఇదేంటి చూసుకున్నట్లయితే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ఇదేంటంటే అసెట్కి సంబంధించింది, అలాగే డిజాస్టర్ రెస్పాన్స్కి సంబంధించిన పోలీస్ ఫోర్స్ అనమాట. ఇది డెడికేటెడ్ టు అర్బన్ ఏరియాస్. అండ్ దీన్ని ఎప్పుడు ఫౌండ్ చేశారు అంటే 2024లో ఫామ్ చేశారు బై తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. దీని యొక్క కోర్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి అసెట్ని ప్రొటెక్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ యొక్క ప్రాపర్టీస్ని సేఫ్ గార్డ్ చేయాలి. పార్కులని, నాలాలని, లేక్స్ని, అలా ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇట్ విల్ ఫోకస్ ఆన్ డిజాస్టర్కి ప్రిపేర్నెస్, డిజాస్టర్ ప్రిపేర్నెస్లో, ర్యాపిడ్ రెస్పాన్స్లో, అలాగే ఫ్లడ్ మిటిగేషన్లో కూడా ఇది పనిచేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రివెంటివ్ గవర్నెన్స్ మీద కూడా ఫోకస్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ చూడండి. ఇక్కడ టైటిల్ ఏంటి? ఇండియా నీడ్స్ ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్ టు ఎలిమినేట్ టీబీ. ఈ ఆర్టికల్ వచ్చేసి టీబీ ఎలిమినేషన్ గురించి మాట్లాడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీబీ అంటే ఏంటో చూసుకోవాలి. టీబీ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ట్యూబర్కులోసిస్. ఇది ఎలా వస్తుంది అంటే బ్యాక్టీరియా వల్ల. దాని పేరేంటి? మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్. చాలా మంది అనుకుంటారు టీబీ అంటే దగ్గు వస్తుంది, దగ్గినప్పుడు తెమడ వస్తుంది, లేకపోతే రక్తం వస్తుంది, నొప్పి వస్తుంది, జ్వరం వస్తుంది అని చెప్పి. నో, ఇట్ ఈస్ ఎ మిత్ అండి. సో టీబీ అనేది రెండు రకాలు ఉంటుంది. పల్మనరీ టీబీ ఉంటుంది అండ్ ఎక్స్ట్రా పల్మనరీ టీబీ ఉంటుంది. పల్మనరీ టీబీ అంటే మన రెస్పిరేటరీ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. లంగ్స్ని, థ్రోట్ని, అల్వియోలైని, నీరు రావడం, దగ్గు రావడం, సివియర్గా ఫీవర్ రావడం లాంటివి జరుగుతుంది. అండ్ ఈవెన్ ఎక్కువ ముదిరితే మాత్రం దగ్గినప్పుడు రక్తం కూడా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అంటే మన యొక్క లంగ్స్ని కాకుండా వేరే ఆర్గాన్స్ని అటాక్ చేస్తుంది. అంటే బ్రెయిన్ని కూడా అటాక్ చేయొచ్చు, ఐస్ని కూడా అటాక్ చేయొచ్చు, కిడ్నీస్ అటాక్ చేయొచ్చు, లివర్ని అటాక్ చేయొచ్చు, డిఫరెంట్ ఆర్గాన్స్ ఇన్ అవర్ బాడీని అటాక్ చేస్తుంది. దీన్నే ఎక్స్ట్రా పల్మోనరీ టీబీ అని కూడా అంటారు. ఓకే, మనకి దగ్గు వస్తుంది, జ్వరం వస్తుంది, తెమడ వస్తుంది అన్నప్పుడు ఈజీగా మనం హాస్పిటల్కి వెళ్ళేస్తే కాంట్రిస్తే మనకి స్ఫుటం వస్తుంది కదా, ఆ స్ఫుటంని టెస్ట్కి ఇస్తే సరిపోతుంది, టీబీనా కాదా తెలుస్తుంది. లేకపోతే మాంట్రాక్స్ స్కిన్ ప్యాచ్ టెస్ట్ అని చెప్పి స్కిన్ మీద ఒక ప్యాచ్ వేస్తాడు, ఆ ప్యాచ్ బట్టి కూడా మనకి టీబీ ఉందా లేదా తెలిసిపోతుంది అనమాట. ఓకే, ఇది ఈజీగా మనం డయాగ్నోస్ చేయొచ్చు. కానీ ఇన్ కేస్ నీ బ్రెయిన్ని కానీ, కిడ్నీస్ని కానీ, లంగ్స్ని కానీ ఎఫెక్ట్ చేస్తే మాత్రం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఐడెంటిఫై అన్నమాట. అండ్ నార్మల్గా ఏమైనా వ్యాక్సిన్ ఉందా టీబీకి అని చూసుకున్నట్లయితే మనకి ఒక వ్యాక్సిన్ ఉంది, అది ఏంటంటే బీసీజీ వ్యాక్సిన్. సో మనకి పిల్లలు పుట్టగానే వెంటనే టీకా వేస్తారు. నార్మల్గా మీ ఎడమ చేతికి అయితే ఒక మచ్చ ఉంటుంది అనమాట. సో అది బీసీజీ వ్యాక్సిన్ అనమాట. సో అలా టీకా కూడా వేస్తారు, కానీ అది పుట్టినప్పుడు మాత్రమే వేస్తారు. దాని తర్వాత ఎప్పుడు మనం టీబీ టీకాలు అని చెప్పి మనం ఎక్కువ ఏం వినమన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే కొంత డేటా ఇస్తుంది. ఆ డేటా ఏంటంటే ఇండియాలో వరల్డ్స్ హైయెస్ట్ టీబీ బర్డెన్ అనేది ఇండియాలో ఉన్నాయి. ఇండియాలో వరల్డ్లోనే ఎక్కువ కేసెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. అండ్ ఎస్పెషలీ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో టీబీ కేసెస్ ఎక్కువ ఉంటాయి. ప్రతి 1,00,000 మంది పాపులేషన్ తీసుకున్నట్లయితే 200 నుంచి 300 టీబీ పేషెంట్లు ఉన్నారు అని చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీబీ అనేది సింగిల్ ఇన్ఫెక్షన్స్ డిసీజ్ అనమాట, విచ్ ఇస్ కిల్లింగ్ లాట్స్ ఆఫ్ పీపుల్ ఇన్ అవర్ కంట్రీ. నాట్ ఓన్లీ ఇన్ అవర్ కంట్రీ, ఈవెన్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో కూడా చాలా మంది టీబీ వల్ల చనిపోతున్నారు అని చెప్పింది. అండ్ దీని యొక్క మేజర్ ఛాలెంజెస్ ఏంటని చూసుకున్నట్లయితే టీబీ అనేది మల్టిపుల్ పాత్వేస్ ఉంటాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు మనకి పల్మనరీ టీబీ ఉంటుంది, ఎక్స్ట్రా పల్మనరీ టీబీ ఉంటుంది. అండ్ మనకు సింగిల్ వ్యాక్సిన్ అనేది అన్ని రకాల టీబీలని కవర్ చేయలేదు ఎఫెక్టివ్గా, అది మేజర్ ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం తయారు చేసే వ్యాక్సిన్స్ మీద కూడా లైక్ మనం పల్మనరీ టీబీ మీదనే ఫోకస్ చేస్తున్నాము
అని కూడా చెప్పడం జరిగింది. దానివల్ల ఎక్స్ట్రా పల్మనరీ టీబీ మీద మనం అంత అడ్రస్ చేయట్లేదు అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అనేది చాలా డిఫికల్ట్ అనమాట ఐడెంటిఫై చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్యాక్సిన్ ఎఫిషియన్సీ కూడా మన బాడీ వెయిట్ బట్టి ఉంటుంది. బాడీ వెయిట్ అని తగ్గున్నట్లయితే అంటే లో బిఎంఐ ఉన్నట్లయితే వ్యాక్సిన్స్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేయవు. అండ్ బాడీ వెయిట్ సరిగా ఉండి మనం సరిగా మెయింటైన్ చేస్తున్నట్లయితేనే వ్యాక్సిన్స్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయని చెప్పారు. అండ్ ఈవెన్ ఇండియాలో కూడా ప్రాపర్గా టీబీకి ఒక వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్, మెడికేషన్ ప్రోగ్రామ్ కూడా లేదు అన్నట్టు కూడా చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ ఈ ఆర్టికల్ చెప్పిన ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్ ఏంటి అని చూసుకున్నట్లయితే మనం టార్గెటెడ్ వ్యాక్సినేషన్ ఇవ్వాలి. ఎవరిలో ఎక్కువ టీబీ వచ్చే అవకాశం ఉందో వాళ్ళని టార్గెట్ చేసుకొని మనం వ్యాక్సిన్ ఇవ్వాలి అని చెప్పారు. అందులో ఏంటి అని చూసుకున్నట్లయితే చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, అడాలసెంట్ పిల్లలు, ఎవరైనా ఫ్యామిలీలో టీబీ వచ్చిన వాళ్ళైతే వాళ్ళ ఫ్యామిలీలో ఇవ్వడం, అలా ప్రయారిటైజ్ చేయాలని చెప్పారు. అండ్ అంతేకాకుండా బెటర్గా డిటెక్షన్ చేయడానికి మనం కొంత అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేసినట్లయితే మనం ఏసిమ్టమాటిక్ టీబీని కూడా ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్తున్నారు. ఏసిమ్టమాటిక్ టీబీ అంటే సింపుల్గా టీబీ వచ్చిన వెంటనే చాలా మందికి సిమ్టమ్స్ అయితే రావు, కొంత టైం పడుతుంది. దాన్ని ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటాం. ఆ ఇన్క్యుబేషన్ పీరియడ్ అయిపోయినా కూడా కొంతమందికి ఇమ్యూన్ సిస్టమ్ చాలా బాగుంటుంది, గట్టిగా ఉంటుంది, వాళ్ళకైతే సిమ్టమ్స్ అయితే కనిపించవు అనమాట. సో అట్లాంటి సిమ్టమ్స్ కనిపించకపోయినా కూడా వాళ్ళ బాడీలో టీబీ ఉంటుంది. వాళ్ళు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అది బయటకు వస్తుంది కదా, సో అప్పుడు వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో అందుకే ఇలా మనం టెక్నాలజీని యూజ్ చేసి ఏసిమ్టమాటిక్ టీబీని కూడా తొందరగా డయాగ్నోస్ చేసినట్లయితే, వాళ్ళకి ముందే అలర్ట్స్ ఇచ్చినట్లయితే వాళ్ళు స్ప్రెడ్ చేసే టీబీ కొంతవరకు తగ్గించవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రివెంటివ్ టీబీ మీద మనం ఫోకస్ చేయాలి. లైక్ బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు వేసుకోవడము, అండ్ ఈవెన్ తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ప్రివెన్షన్ తగ్గుతుంది, లైక్ స్ప్రెడ్ తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూట్రిషన్ మీద ఫోకస్ చేయమని చెప్పాలి. ఎస్పెషల్లీ లో బిఎంఐ ఉన్న వాళ్ళకి బిఎంఐని ఇంక్రీజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వ్యాక్సిన్స్తో పాటు డిఫరెంట్ మెడిసిన్స్, డయాగ్నోస్టిక్ టూల్స్ అండ్ ప్రివెన్షన్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా కాంబినేషన్గా యూజ్ చేసినట్లయితే మనం కొంతవరకు తగ్గించవచ్చు అన్నట్టు చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమ్మీడియట్ డిప్లాయ్మెంట్, మనం వెంటనే వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇమ్మీడియట్గా డిప్లాయ్ చేసేసి కొంతవరకు మనం ఇమ్యూనిటీ అనేది డెవలప్ చేయొచ్చు అని చెప్పారనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్కంప్లీట్ ట్రూస్. ఆల్రెడీ ఈ టాపిక్ గురించి మనం ఏప్రిల్ మంత్ జరగడం జరిగింది. ఏప్రిల్ మంత్లో మనం ఏం చెప్పుకున్నాము, సీజ్ ఫైర్ బిట్వీన్ లెబనాన్ అండ్ ఇజ్రాయెల్ అయ్యింది అని చెప్పి. కానీ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ప్రాపర్గా దాంట్లో ఉన్న కండిషన్స్ అనేవి పేపర్లో ఉన్నాయి కానీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు, ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చెయ్యాలి అని చెప్పారనమాట. అండ్ ఈ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది, లెబనాన్కి అండ్ ఇజ్రాయెల్కి మధ్యలో సీజ్ ఫైర్. ఫస్ట్ అయితే మ్యాప్ చూద్దాము. అండ్ మీరు పీవైకి చూసినట్టయితే చాలాసార్లు యూపీఎస్సీ మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఇచ్చిందనమాట ఈ ఏరియాలో. ఇక్కడ లెబనాన్ ఉంది, సో ఇక్కడ మెడిటరేనియన్ సీ, అంటే లెబనాన్ మెడిటరేనియన్ సీ తోటి బార్డర్ షేర్ చేసుకుంటుంది అని తెలుస్తుంది. అండ్ దీని కిందే మనకి ఇజ్రాయెల్ ఉంటుంది, అండ్ పక్కన వచ్చేసరికి సిరియా అనమాట. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లిటానీ లేక్, లిటానీ రివర్ అనమాట. ఇది లిటానీ రివర్. ఇక్కడ ఒక లేక్ కూడా ఉంది, అది ఏంటంటే లేక్ కారం. ఈ రివర్ మీద ఒక లేక్ కారం అనమాట. ఓకే, సో లిటానీ లేక్ అయితే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ కండిషన్లో కూడా ఒక కండిషన్ లిటానీ రివర్కి సౌత్కి రాకూడదు హెజ్బుల్లాస్ అని కూడా ఒక కండిషన్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం ఈ సీజ్ ఫైర్ చూసినట్లయితే సీజ్ ఫైర్ అనేది ఎప్పుడైనా సరే టెంపరీ పర్పస్ మాత్రమే ఉంటుంది, నాట్ ఫర్ పర్మనెంట్ పర్పస్ అనమాట. సో దీంట్లో ఏమి ఇచ్చారు అన్నట్లయితే 60 days ఆఫ్ సీజ్ ఫైర్ మనం మెయింటైన్ చేయాలి అన్నట్టు చెప్పారు. అంటే ఒకరి మీద ఒకరు కాల్పులు చేయకూడదు, సైలెంట్గా పీస్గా ఉండాలని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి విత్డ్రాల్ ఫోర్సెస్, ఇటు సైడ్ నుంచి 40 కిలోమీటర్ వరకు విత్డ్రా అనేది చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. అండ్ అంతేకాదండి ఇక్కడ లిటానీ రివర్ గురించి ఇచ్చారు కదా, హెజ్బుల్లా మూవ్మెంట్స్ అనేవి ఈ లిటానీ రివర్కి సౌత్గా రాకూడదు అని కూడా ఒక పాయింట్ అయితే ఇందులో చెప్పడం జరిగింది. కానీ ఆన్ బుక్ పేపర్ అయితే ఉన్నాయి కానీ ప్రాక్టికల్గా జరగట్లేదు, దాని ప్రాక్టికాలిటీ కూడా చేసినట్లయితే మనం కొంత పీస్ని ఎన్హాన్స్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి జీడిపి గురించి అండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి అని చూసుకున్నట్లయితే జీడిపి మెజర్స్ టోటల్ మానిటరీ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ కంట్రీ విత్ ఇన్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైమ్ అని ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీడిపి ఇంక్లూడ్స్ the value of intermediate goods used in production process.
నెక్స్ట్ వచ్చేసి నామినల్ జీడిపి ఈస్ క్యాలిక్యులేటెడ్ ఎట్ కరెంట్ ప్రైజెస్ వేర్ యాజ్ రియల్ జీడిపి ఈస్ అడ్జస్ట్ ఫర్ ఇన్ఫ్లేషన్. క్లియర్గా చూసి ఆన్సర్ ఏంటో చెప్పండి. అండ్ క్లియర్గా నేను ప్రతి ఒక్క పాయింట్ గురించి అయితే చెప్పాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విత్ రెఫరెన్స్ టు ట్యూబర్కులోసిస్, ఫస్ట్ స్టేట్మెంట్ caused by bacterium Mycobacterium tuberculosis only the lungs. It spread mainly through the air when an infected person coughs or sneezes. సో ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ అండి. రెండు క్వశ్చన్లకి కింద అయితే కామెంట్లో ఆన్సర్ చెప్పండి. ఓకే, దాట్స్ ఆల్ గైస్, ఇంతటితో ముగిస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మన అకాడమీలో కొత్త జిఎస్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఫౌండేషన్ బ్యాచ్ అనేది అయితే 8th స్టార్ట్ అవుతుంది. అండ్ 8th, 9th 2 రోజులు అయితే డెమో ప్రొవైడ్ చేస్తున్నాము, దట్ టు ఫ్రీ డెమో అనమాట. అండ్ ఈ డెమో కూడా ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. ఆఫ్లైన్లో మీరు క్లాస్కి వచ్చి వినాలనుకున్నట్లయితే మన అకాడమీకి రండి. మన అకాడమీ అశోక్ నగర్ హైదరాబాద్లో ఉంది. అండ్ ఇన్ కేస్ మీరు కనుక ఆన్లైన్ డెమో క్లాస్ వినాలి అనుకున్నట్లయితే రాథోడ్స్ ఐఏఎస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మీరు లాగిన్ అవ్వండి. అండ్ మీరు క్లాస్ స్టార్ట్ అయ్యి లైక్ 5 to 10 minutes ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత మీరు లైవ్ క్లాస్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ మీరు కనుక జాయిన్ అవ్వాలి, ఇన్ కేస్ మీకు ఏమైనా ఈ కోర్స్ గురించి ఇంకా ఫర్దర్ మోర్ డీటెయిల్స్, క్వైరీస్, క్వశ్చన్స్ ఏమైనా ఉన్నట్లయితే ప్లీజ్ డూ కాంటాక్ట్ ఆన్ దిస్ నెంబర్. ఆ నెంబర్ ఏంటంటే 8074765513. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.